ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటావు మరి? ఖాళీ టైంలో ఏదో చదువుకుంటుంటా. కాలేజ్‌కి వెళ్తుంటా. అప్పుడప్పుడు నా మొహం చూపించొస్తూ ఉంటా. నా మొహం ఇది, నేను మీ కాలేజ్‌లో ఉంటా అని చెప్పిస్తూ ఉంటా. ఓకే. మిగతా టైంలో పద్దక్క దగ్గరికి వెళ్ళిపోతా. హ్మ్. ఎళ్ళిపోయి పద్దక్క దగ్గరికి వెళ్ళిపోయి, పద్దక్క ఏం చేయాలో అర్థం కావట్లేదు పద్దక్క. అప్పటి వరకు చేస్తా. అప్పటి వరకు ఫిలిమ్స్ అన్నీ చేసే ఉంటా. ఈ చిన్న గ్యాప్ అంటే మనం ఇంత ఇంత చేసిన తర్వాత మధ్యలో ఒక చిన్న గ్యాప్ వచ్చినా మనం తీసుకోలేం. అవును. అంటే దాని తర్వాత మళ్ళీ వెంటనే అరే ఏంటి మనం ఏం చెయ్యట్లేదు ఏంటి అని ఒక ఫీల్ అయిపోతా నేను. సో అయిపోతే అప్పుడు వెళ్ళి పద్దక్కుతా అంట, పద్దక్క ఏంటక్క నేను ఏం చేయట్లేదు ఎలా సజెషన్స్ ఇస్తది మరి? పద్దక్క అసలు నన్ను బయటికి వెళ్దాం పద, హ్మ్. నన్ను ఏం చేద్దాం మూవీకి వెళ్దామా అంతే ఇంకా. పట్టించుకోకరా, నువ్వు యువర్ స్టార్ రా, నువ్వు నా సూపర్ స్టార్ రా. పద్దక్క నాకు బర్త్డే రోజు కూడా ఎప్పుడైనా సరే నువ్వు నా సూపర్ స్టార్, యువర్ మై సూపర్ స్టార్ అని పెడుతుంది అక్క. సో ఈవెన్ ఎయిర్కి కూడా నేను ప్రీమియర్కి పిలిచాను నేను. ప్రీమియర్కి పిలిచిన తర్వాత అక్క చూసి బయటికి రాగానే నా తమ్ముడు అని చెప్పి ఫీల్ అయిపోయింది. నేను చాలా ఎక్సైట్ అయిపోయా అప్పుడు. అవును. అంటే ఎయిర్ చూసాక ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎయిర్ చూసాక ఓకే అని అనుకున్నా, బట్ ఇంత అనేది ఐ సా దట్ మూమెంట్. ప్రీమియర్‌లో మీరు ముగ్గురు ఇలా పట్టుకొని ఏడవడము అసలు ఇట్ వాజ్ మాకు కూడా ఏడుపొచ్చింది. అంత స్ట్రగుల్ అయ్యి ఇంత చిన్న ఏజ్‌లో మీరు ఒక యాక్టర్ అవ్వడం అంటే దట్స్ కంప్లీట్‌లీ గ్రేట్ అసలు. ఆ మూమెంట్ ఐ గెస్ నో వన్ కెన్ ఇమాజిన్ గదా! ఆ ప్రీమియర్‌లో అసలు. అంటే నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ ఇంత స్ట్రగుల్ అవుతున్నాను, ఇంత స్ట్రగుల్ అయ్యి ఇంత టైంలో వచ్చాను. సో చాలా మంది ఇప్పుడు కూడా స్ట్రగుల్ అవుతున్నారు. చాలా మంది నన్ను అడుగుతున్నారు ఏం అవ్వట్లేదు ఏదన్నా అంటే అవ్వదు. నిజంగా ఖచ్చితంగా టైం పడుతుంది. ప్రతి దానికి టైం పడుతుంది. ఒక్క టైంకి రావాలంటే నేను ఇక్కడికి రావాలంటే ఎన్ని ఇయర్స్ ఉన్నాను నేను. 2018లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2025 ఇప్పుడు వచ్చి కూర్చున్నా నేను. అండ్ ఇది కూడా ఏం లేదు అసలు. ఇది జస్ట్ ఒక చిన్న స్టెప్ అంతే. సో కాబట్టి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కడు స్ట్రగుల్ అవ్వాలని అంటా నేనైతే. స్ట్రగుల్ అవుతే తర్వాత ఫ్యూచర్ ఎలా బాగుంటుందని అంట. అవును. హార్డ్ వర్క్ చేస్తేనే కదా ఏదైనా. ఇప్పుడే రావాలి అంటే ఎవరికీ రాదు. సో పాజిటివ్‌గా ఆలోచిస్తే ఇట్స్ కంప్లీట్‌లీ ఫైన్ అంతే. అనమాట. ఏదైనా పాజిటివ్ ఆలోచించాలి అంతే. జస్ట్ ఇక్కడ ఇదే ఒకటే అనుకోవాలి.